పల్లెటూళ్ళలో మట్టి రోడ్ల మీద రాత్రిపూట నడుస్తున్నప్పుడు మీ వెనకాల గల్ గల్ అని గజ్జెల చప్పుడు విన్నారా? అది వినపడితే పొరపాటున కూడా పరిగెత్తకండి. సీను పక్క ఊర్లో నాటకం చూసి వస్తుంటే వాడి వెనకాల గజ్జెల శబ్దం మొదలైంది. వాడు నడిస్తే శబ్దం వస్తోంది, వాడు ఆగితే ఆగిపోతోంది. సీనుకి చెమటలు పట్టాయి. దెయ్యం ఖచ్చితంగా తననే ఫాలో అవుతుందని అర్థమైంది. వాళ్ల తాతయ్య చెప్పిన మాట గుర్తొచ్చి ఆ ఊరి గుడి దగ్గర ఉన్న పారే కాలువ దాటాడు. దెయ్యాలు నీటిని దాటలేవు అని వాడి నమ్మకం. కాలువ దాటాక సేఫ్ అనుకుని సీను వెనక్కి తిరిగి చూశాడు. కాలువ ఆవలి ఒడ్డున ఎవరూ లేరు, కానీ గజ్జెల చప్పుడు మాత్రం ఇంకా దగ్గరగా వినిపిస్తోంది. కిందకి చూసిన సీనుకి కళ్ళు తిరిగాయి. నేల మీద కేవలం 2 కాలి పాదాలు, గజ్జెలు కట్టుకుని ఉన్న పాదాలు మాత్రమే. పై శరీరం లేకుండా గాలిలో తేలుతూ కాలువ దాటి సీను ముందు వచ్చి ఆగాయి. దయ్యాలు కాలువలు దాటలేవు అనేది కేవలం అపోహ మాత్రమే. ఇలాంటి భయంకరమైన కథల కోసం తెలుగు హారర్ ఫైల్స్ని ఫాలో అవ్వండి.